అందరికీ నమస్కారం అండి. నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను. మన పెద్దలు అంటూ ఉంటారు, దుష్టులకి దూరంగా ఉండు అని చెప్పేసి. దానికి సంబంధించి చిన్న విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకుందాం. ఒక మహిళ ఒక కొండ చినువుని పెంచుకుంటుంది. రోజు తనకు కావలసిన ఆహారం అందిస్తూ అది వేగంగా పెరిగి పెద్దవటం చూసి మురిసిపోయింది. కొంతకాలం తర్వాత ఉన్న ఫలంగా అది ఆహారం తీసుకోవటం మానేసింది. తాను బయట నుంచి ఇంటికి రాగానే ఒళ్ళంతా చుట్టుకొని తన నోటితో ఆమె తల మీద ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసేది. ఇంత ప్రేమ వ్యక్తపరుస్తున్న కొండ చిలువ ఆహారం తీసుకోవడం చూసి తట్టుకోలేక ఆమె ఒక డాక్టర్ని తీసుకొచ్చి చూపించింది. డాక్టర్ ఆమెతో ఇలా చెప్పాడు, దీనికి ఎలాంటి జబ్బులు లేవు, కాకపోతే అది చేస్తున్న విన్యాసాలు ప్రేమతో కాదు, తను ఎన్ని రోజులు ఆహారం తీసుకోకపోతే నేను తినేసి అరాయించుకోగలదో అంచనా వేస్తుంది. నీ శరీరాన్ని చుట్టుకోవడంలో ప్రేమ లేదు. నిన్ను చంపేందుకు తన శక్తి సరిపోతుందో లేదో చూసుకుంటుంది. నీ తల మీద అది ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయటం లేదు. నీ తల తన నోటికి సరిపోతుందో లేదో అని పరీక్షిస్తుంది అని చెప్పాడు. అలాగే కొన్ని స్నేహాలు కూడా ఇలాగే ఉంటాయి. ఇలాంటి స్నేహితులు కొంతమంది మనలోనే ఉంటారు. మనతోనే కొన్ని స్నేహితాలు ఇలాగే ఉంటాయి. ఇలాంటి స్నేహితులు కొంతమంది మనలోనే ఉంటారు, మనతోనే తిరుగుతారు, మన బలాలు బలహీనతలు బాగా తెలుసుకొని ముంచేస్తారు. అందుకే ఇలాంటి స్నేహితుల దగ్గర చాలా జాగ్రత్త. కాబట్టి మిత్రులారా, మనము అందరూ మనవారే అనుకుంటాము, కానీ మనకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది వాళ్ళు ఎలాంటి వారా అనేది. కాబట్టి ఏదైనా మంచి వాళ్ళని చూసి స్నేహం చెయ్యండి. ఉంటానండి. ఇలాంటి మంచి మంచి విషయాలు కోసం చూస్తూనే ఉండండి నిత్య విద్యార్థి యూట్యూబ్ ఛానల్. మీకు గనక నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మరలా మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ మిత్రులారా.